హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అక్షయ తృతీయకి గోల్డ్ కాయిన్స్ మీద అలాగే జ్యువెలరీ మీద ఆఫర్స్ ఉండే షాప్స్ గురించి అయితే చూసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. గోల్డ్ కాయిన్స్ మీద ఆన్లైన్లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎండ్లో అయితే నేను చెప్తాను. ఇంకా అక్షయ తృతీయగానైతే 3 డేస్ ఉంది. మన ఛానల్లో కానైతే జిఆర్టీ అలాగే లలిత జ్యువెలరీస్ మీద గోల్డ్ కాయిన్ అలాగే జ్యువెలరీ మీద ఉండే ఆఫర్స్ అయితే సపరేట్గా వీడియోనే ఉంది. జిఆర్టీలో కనైతే గోల్డ్ కాయిన్ మీద వేస్టేజ్ లేదు, అలాగే 2% ఆఫర్ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేసుకుంటే. అదే లలిత జ్యువెలరీలో కానైతే గోల్డ్ కాయిన్ మీద వేస్టేజ్ లేదు, అలాగే జ్యువెలరీ మీద కానైతే 1% అయితే వేస్టేజ్ని లెస్ చేస్తారు. భీమా జ్యువెలరీలో కానైతే ప్రీ బుకింగ్ ఆఫర్ అనేసి ఉంది జ్యువెలరీ మీద. ఇప్పుడు సపోజ్ కానీ ఈరోజు మీరు మీరు ఒక జ్యువెలరీ కానీ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి ఒక 5% కానీ పే చేశారనుకోండి, గోల్డ్ రేట్ ఈరోజు 6,635 ఉంది. అప్పుడు వాళ్ళు లాక్ చేసేస్తారు ఆ అమౌంట్ని. మీరు అక్షయ తృతీయ రోజు వెళ్ళి తీసుకునేటప్పుడు తగ్గితే తగ్గిన రేట్ ఇస్తారు. అదే పెరిగింది అనుకోండి, పెరిగినా కూడా మీరు లాక్ చేసిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో ఉండే గోల్డ్ రేట్ 6,635కి మీకు జ్యువెలరీ అయితే ఇస్తారు. అలాగే ఆన్లైన్లో కనైతే 30K కనుకుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ మీద 2% ఆఫర్ అయితే ఉందని మెన్షన్ చేశారు. ఈ హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ కానీ అయితే నేను ఆన్లైన్లో చూశాను. ఒకవేళ మీరు షాప్కి వెళ్ళే పనికైతే అక్కడైతే ఒకసారి కనుక్కోండి ఈ ఆఫర్ని. జాయల్కాస్ వాళ్ళకనైతే మీకు గిఫ్ట్ వాచర్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేశారనుకోండి గోల్డ్ని 10,000కి పైన, వాళ్ళు మీకైతే ఒక గిఫ్ట్ వాచర్ ఇస్తారు. అదైతే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ పర్చేస్ చేసేటప్పుడు అయితే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మలబార్లో కనైతే 25% ఆఫర్ అండ్ వేస్టేజ్ అయితే ఉంది. చెన్నై షాపింగ్ మాల్లో కానైతే వేస్టేజ్ వచ్చేసి 1% నుంచి 11% వరకు మాత్రమే అక్షయ తృతీయ వరకు ఉంటుందంట. నెక్స్ట్ తనిష్క్లో కానైతే 20% ఆఫర్ అయితే ఉంది వేస్టేజ్ మీద. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్లో కానైతే అప్ టు 25% ఆఫర్ అయితే వేస్టేజ్ మీద ఉంది. సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో కానైతే 300 ఆఫర్ పర్ గ్రామ్ అయితే ఉంది. ఇదైతే నేను ఆన్లైన్లో చూసాను. ఈ ఆఫర్ కూడా అయితే మంచిదే, అంటే ఒక గ్రామ్కి 300 తగ్గుతుందంటే మంచి ఆఫరే. కానీ ఇది డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఉంటుందో లేదో తెలియదు, అది కనుక్కోవాలి. ఆన్లైన్లో అయితే నేను చూసాను. ఆఫర్ మీద అయితే వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అనేసి, కానీ ఈ ఆఫర్ అయితే మాత్రం ఉంది. నెక్స్ట్ కొన్ని అదర్ షాప్స్లో కానైతే ప్రీ బుకింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి వేస్టేజ్ మీద. అంటే భీమా జ్యువెలరీస్ వాళ్ళు ఇచ్చారు కదా, ఈ రోజు వెళ్ళి కానీ మీరు కొనుక్కున్నారంటే ఆ రోజు రేట్ని తీసుకుంటారు. అక్షయ తృతీయ రోజు కూడా పెరిగిందంటే తగ్గిన రేట్ తీసుకుంటారు. ఇంకా కొన్ని షాప్స్లో కనైతే గోల్డ్ కాయిన్స్ మీద వేస్టేజ్ లేకుండా ఆఫర్స్ అని ఇంకా అయితే మెన్షన్ చేయలేదు స్పెసిఫిక్గా అయితే. మేబీ మే 10th వరకు కానీ వెయిట్ చేస్తే ఇంకేదైనా ఆఫర్స్ కూడా ఉండొచ్చు కొన్ని షాప్స్లో కనైతే. ఒకవేళ కానీ అలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలని అనుకుంటే మీ పక్కన ఎక్కడైనా కానీ షాప్స్ కానీ ఉంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేసి కనుక్కున్నారంటే జ్యువెలరీ మీద కానీ అలాగే కాయిన్స్ మీద కానీ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మీకైతే చెప్తారు. ఆ రోజు ఫుల్గా అయితే షాప్స్లో జనాలు ఉంటారు. దాని ప్రకారం అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళైతే ఒకసారి చెక్ చేసి కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాము. ఇప్పుడు మీరు అజియో యాప్లో కానీ కొనుక్కోవాలనుకుంటే ఎస్ బ్యాంక్ కానీ మీ దగ్గర ఉంటే 10% ఆఫర్ అయితే ఉంది గోల్డ్ కాయిన్స్ మీద. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ మీద కూడా ఆఫర్ అయితే ఉంది. ఇక నేను మెన్షన్ చేయలేదు కానీ అజియోలో ఆఫర్ అయితే ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద కూడా. అలాగే మింత్రాలో మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలని అనుకుంటే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కానీ అయితే డెబిట్ కార్డ్ మీద 10% ఆఫర్ ఉంది. హెచ్ఎస్బిసి క్రెడిట్ కార్డ్ మీద 10% ఆఫరు. హెచ్డిఎఫ్సి అలాగే యాక్సిస్ బ్యాంక్ మీద కానీ అయితే ఈఎంఐ ఆఫర్ మాత్రమే ఉంది. అంటే మీరు కానీ ఈఎంఐకి 3 months కానీ 6 months కానీ పెట్టుకునే పనికైతే మాత్రమే ఈ 2 కార్డ్స్లో అయితే ఆఫర్ ఉంది. అలాగే మింత్రాలో కానైతే మీరు ఫస్ట్ టైం కానీ యూజ్ చేసే పనికైతే 400 రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది. మీ దగ్గర ఇక్కడ మెన్షన్ చేసిన కార్డ్స్ ఏదైనా కానీ ఉన్నా కానీ మీ ఆఫర్ యూజ్ చేసుకొని మీరు గోల్డ్ కాయిన్స్ అయితే తక్కువ రేట్కి కొనుక్కోవచ్చు. అజియోలో కానీ అలాగే మింత్రాలో కానీ గోల్డ్ రేట్ కంటే తక్కువకి కూడా మీరు గోల్డ్ కాయిన్స్ ఒక్కొక్కసారి కొనుక్కోవచ్చు. ఆఫర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా గోల్డ్ అయితే కొనాలి అనేం లేదండి. ఒకవేళ కొంటే మంచిది అని చెప్తుంటారు, అది నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. కానీ గోల్డ్ షాప్స్ వాళ్ళకనైతే ఆఫర్స్ మనకి ఇస్తూ ఉంటారు ఈ టైంలో. ఒకవేళ కొనుక్కోగలిగితే మంచిదే అండి, కొనుక్కోలేని వాళ్ళైతే బాధపడకండి. అక్షయ తృతీయకనే కాదు, దీని తర్వాత అయితే మనకి దివాళీకి కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం గ్యాప్ అయితే ఉంది కదా అక్షయ తృతీయ నుంచి దివాళీకి. ఈలోపు అయితే అమౌంట్ని కానీ సేవ్ చేసి పెట్టుకున్నామంటే ఆ టైంకి అయితే మనం గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే గోల్డ్ జ్యువెలరీ కానీ కొనుక్కోవచ్చు. జిఆర్టీ అలాగే లలిత జ్యువెలర్స్ వాళ్ళది సపరేట్గా అయితే మన ఛానల్లో వీడియో ఉంది, నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్లో అజియోలో కానీ మింత్రాలో కానీ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలని అనుకుంటే ఎలా కొనుక్కోవాలి అనేసి మన ఛానల్ అయితే చాలా వీడియోసే ఉన్నాయి.
ఎవరైనా ఈ కార్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసి అయితే కొనుక్కోండి. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.